ఘనమైన దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, మహాగణుడు, మహోన్నతుడు, శ్రేష్టమైనటువంటి ఘనుడైన దేవుడు ఈ పునరుద్ధాన దినములో ఆయన సన్నిధిలో చేరుకొని ఆయన నామమును ఘనపరిచే యోగ్యత భాగ్యమునిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినాన్ని చేరువచ్చినటువంటి దేవుని పిల్లలని మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా కూడా దేవదేవుడు తన కృప కలిగినటువంటి నామములో తోడై ఉండి అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటన చేసే కృపను దేవుడిచ్చారు. మనం గడిచిన దినాలలో ఈ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టాం. ఎవరి జీవితం అంటే జక్కయ్య కొరకు ఉన్న పాఠ్యభాగం. జక్కయ్య అంటే మనకు తెలియని చరిత్ర కాదు. బైబిల్లో కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాలు మనకు తెలుసు. కొంతమంది పండితులు మనకు తెలుసు. ఆ పండితులలో మనకి జక్కయ్య కూడా కనబడుతూ ఉంటాడు. కనుక జక్కయ్యను బట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాను. చాలా జాగ్రత్త వినండి. జక్కయ్యను బట్టి మనకు ఎన్నో సత్యాలు తెలుసు. అతడు పుట్టివాడని, అతడు యేసుక్రీస్తు ప్రభుని చూడాలని బయలుదేరి వచ్చాడని చాలామంది మనకు తెలియనప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే, పొట్టివాడు కనుక ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు అంటే చాలా పొట్టిగా ఉంటుంది, అందుకని పొట్టు చెట్టు ఎక్కాడు అని చెప్పి బైబిల్లో కూడా దీనిని బొడ్డ మామిడి చెట్టు అన్నారు బైబిల్లో. అది చాలా మర్రికాయలాగా ఉండి, అంటే కొంచెం సైజు కొంచెం పెద్దగా ఉండి అడవి ప్రాంతాల్లో ఉంటుంది. కానీ నిజానికి జక్కయ్య గారు ఎక్కినటువంటి చెట్టు ఇప్పటికి కూడా ఉంది ఆ ప్రాంతంలో. నేను ముందుసారి వెళ్ళినప్పుడు చెట్టు దాకా వెళ్ళాను, చెట్టు దగ్గర కూడా వెళ్ళాను, చెట్టును పట్టుకున్నాను, ఆ చెట్టును కూడా చూశాను. కొంతవరకు ఆ చెట్టు తిరిగాం. కానీ ఇప్పుడు మార్చేశారు. రెండోసారి వెళ్ళేసరికి ఇజ్రాయేల్ దేశ గవర్నమెంట్ ఏం చేసిందంటే దూరం నుండి చూడడానికి చుట్టూ కూడా మరి కంచె వేసింది, తాకడానికి లేదు. అందుకే ఎందుకంట ఎల్లుళ్ళందరూ ఆకులు కొమ్మలు ఇరిచేస్తున్నారట. ఏవి? చెట్టి. అందుకని చెట్టును తాకకుండా చుట్టూ కంచి వేశారట. కనుక జక్కయ్య గురించి మనకు పాఠం బాగా తెలుసు. కానీ మనం ఈరోజు ఆలోచించబోతున్న అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మరొకసారి చదువుదాం. 19వ అధ్యాయము దయచేసి 10వ వచనం, 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. మనసు పెట్టండి, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరి కొరకు అంటే జక్కయ్య కొరకు. కొంచెం మనసు పెట్టాలా దైవ జనాంగమా. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటంటే కళంకము లేనివాడు అని అర్థం. ఏమి లేనివాడట? కళంకము లేనివాడు. పేరేమో జక్కయ్య, ఆ పేరుకి అర్థం ఏంటంటే కళంకము లేనివాడు. మనసు పెట్టాలి. కానీ అతని బ్రతుకు చూస్తే అన్ని సమస్యలతో కూడిన జీవితమే. అతడు సుంకపు కొత్తదారుడు. అంటే చూడండి, కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడటం అంటే కొన్ని వస్తువులు పాట పెడుతూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? దాన్ని వేలం పాట. అలాగున ఆ ప్రాంతంలో పనులు వసూలు చేసేదానికి అతడు పాట పాడుకొని వెళ్ళిచ్చి గవర్నమెంట్కి వెళ్ళిచ్చి అతడు ముందుగా డబ్బు చెల్లిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే కొంతమంది పనివారిని పెట్టుకొని పనులు వసూలు చేస్తూ ఉంటాడు. ఇతడు 1 లక్ష రూపాయలు పాడాడు అనుకోండి, గవర్నమెంట్కి 1 లక్ష రూపాయలు కట్టాడు. ఇతడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాట వేలం పాట పెట్టుకుంటాడు. ఈ 3 సంవత్సరాల్లో లక్షకు 2-3 లక్షలు రావాలిగా. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడంటే 2-3 లక్షలు రావాలిగా. అందుకని పనులు వసూలు చేయడంలో అతి దారుణంగా వసూలు చేశాడట, అన్యాయంగా వసూలు చేసేవాడట. ఆ ఊరిలో అతనుకున్న పేరు అక్రమస్తుడు, ఆ ఊరిలో అతనుకున్న పేరు పాపి, ఆ ఊరిలో అతనుకున్న పేరు అన్యాయస్తుడు, భయంకరుడు.
అక్రమస్తుడని, అన్యాయస్తుడని, భయంకరుడని, పాపి అని పేరుగాంచిన వాడు. అలాంటోడు తీసుకొచ్చి యేసు ప్రభువారు అంటారు, ఇతడును అబ్రహాము, కొంచెం గట్టి చెప్పండి, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకు ఇతడు అబ్రహాము కుమారుడే అని పిలువబడ్డాడు? నిజానికి క్యారెక్టర్ అయితే పాపపు మనస్సు కలిగిన వాడుగా ఉంది. అతని క్యారెక్టర్ చూస్తే అన్యాయస్తుడుగా, అక్రమస్తుడుగా, భయంకరంగా పనులు వసూలు చేసేవాడుగా, పాపిగా పేరుగాంచిన వాడు, ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన యూదా జాతిలో పేరుగాంచిన అబ్రాహాముతో సమానముగా పోల్చబడి అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకని అతనికి ఆ పిలుపు వచ్చింది? అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డానికి గల కారణాలేంటి? కొంచెం మనసు పెట్టండి. కొన్ని విలువైన సంగతులను దేవుడు నేర్పుగాక. దైవ జనాంగమా, ఆ దినాలలో యేసు ప్రభు అంటే కాలంలో అనేక మంది మేము అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము పిల్లలము అని చెప్పుకునేవారు. చదువుతారా? మత్తయి సువార్తలో చాలామంది ఆనాటి దినాల్లో ఏమనుకున్నారంటే 3వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని ఏమని చెప్పుకున్నారట? అబ్రహాం ఎవరు? గట్టి చెప్పండి. అబ్రహాం ఎవరు? మాకు తండ్రి. అబ్రహాము యొక్క సంతానం మేము అబ్రహాం పిల్లలం, అబ్రహాం మా తండ్రి అన్నారు. మనసు పెట్టండి. ఆ దినాలలో చాలామంది యూదులు ఎందుకు అనుకునేవారంటే, యూదులకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. చెప్పాలి, యూదులకు మూల పురుషుడు ఎవరు అంటే అర్థమయ్యేలా చెప్తాను. ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలకు మూల పురుషుడు ఎవరంటే 12 మందికి యాకోబు తండ్రి. యాకోబుకి తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. మళ్ళీ అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. అందుకని పితరులు ఏమని పిలిచేవారంటే అబ్రహాము దేవుడు, గట్టి చెప్పండి, ఇస్సాకు యాకోబు దేవుడు అని పిలిచేవారు. కులపరంగా, జాతిపరంగా అబ్రహాము మూల పురుషుడు. మనకు కూడా మన వంశాలకి మూల పురుషుడు ఉంటారు, మన ఇంటి పేర్లకు మూల పురుషుడు ఉంటాడు. మీరు ఎవరి గురించి అయినా మాట్లాడుకోండి, ఇంటి పేరు గురించి మాట్లాడేటప్పుడు ఒక రోషంగా మాట్లాడతారు. మా ఇంటి పేరు అండి, మా ఊళ్ళండి, మా జాతి అండి అనే మాటలు అంటే ఉచ్చరిస్తారే. అబ్రాహాము అనేసరికి ఆ సౌండ్లో ఏదో తెలియని గొప్పతనం. దైవ జనాంగమా, యూదులు మేము అబ్రహాము సంతానం అని చెప్పుకునేవారు. అలాంటి ఆ యూదుల మధ్య నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక యెరికో పట్టణానికి సంబంధించిన, వినాలి మీరు, ఏ పట్టణం? యెరికో పట్టణం అంటే అర్థం తెలుసా? శాపగ్రస్తమైనది, అది శపితమైన పట్టణం, అది ద్వేషించబడిన పట్టణం, అది దూషించబడిన పట్టణం. ఆ పట్టణానికి అక్కడ పుట్టినోడు కూడా పోనీ ఏమైనా మంచి పేరు ఉందా అంటే ప్రజలందరూ అంటున్నారు, ఈ మనుషుడు ఎవరట? లూకాసు వార్త 19వ అధ్యాయములో 8వ వచనం అనుకుంటున్నాను చూడండి. కాదు నాన్న, 7వ వచనం అనుకుంటున్నాను చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషులు ఇంట. ఎవరి ఇంట? ఒక పాపాత్ముడి ఇంటికి వెళ్ళాడు, ఒక శాపగ్రస్తుడైన వాని ఇంట అని అందరూ అనుకుంటున్నారట. ఇది నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మనసు పెట్టండి. మన విశ్వాస యాత్రలో, విశ్వాస జీవిత ప్రయాణంలో మనము కూడా అబ్రహాము పిల్లలమని పిలువబడాలా, అబ్రహాము పిల్లలమని పిలువబడాలా. మనం విశ్వాసంలో బలహీనులుగా ఉండకూడదు, విశ్వాసములో దిగజారిన వారుగా ఉండకూడదు. ఎందుకంటే మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు. నేను మరల చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం అందరం ఎవరి పిల్లలం?
ఒక మనుషుడు పిలిస్తే వచ్చిన కాదు, మనం పిలిచిన వాడు ఎవరు? నమ్మకమైన దేవుడు పిలిచాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన సొత్తుగా ఉండాలని. దేవుడు కూడా మనల్ని ఏమని కోరుకున్నాడు తెలుసా? యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారా సంగతి. అంటే దేవుడు కూడా ఏమంటాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము, మీ తల్లి అయిన శారా. అమ్మ చాలా జాగ్రత్త వినండి. ఇంతకీ అబ్రాము ఎవరికి తండ్రో తెలుసా? విశ్వాసులకు తండ్రి. గట్టి చెప్పండి, ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో బలపరచబడ్డారో వారికి ఇతడు తండ్రి, విశ్వాసులకు తండ్రి. అయితే విశ్వాసులు అనగానే విశ్వాసులకు ఎలాగూ తండ్రి అయ్యాడు? ఎలాగూ తండ్రి అయ్యాడు? చెప్పుకుంటే తండ్రి అయ్యాడా? చెప్పుకుంటే తండ్రి అయ్యాడా? నేను గత శుక్రవారం రాత్రి ఒక చోట వాక్యం చెప్పాను. నా అంతటా నాకే మనస్సాక్షి గద్దించింది. దేవుడు అంటాడు, అంతమంది కనబడి ఉండగా, అంతమంది ప్రజలు భక్తులు కనబడి ఉండగా చదివిన పాఠమే ఏమనో తెలుసా? ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకు ఇష్టమైనవాడు, నేను కోరుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నేను ఎన్నుకున్నవాడు, నేను పిలిచినవాడు. నేను పిలిచానయ్యా, నేను ఏర్పరచుకున్నానయ్యా, నేను కనుగొన్నానయ్యా. ఎందుకో చెప్పనా? దావీదంటే నాకు ఇష్టం. చెప్పండి, దావీదంటే నాకు ఎందుకు దావీదంటే ఇష్టం అని ఆలోచిస్తే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. వాక్యం చెబుతుండగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చింది. మన ఆత్మీయ జీవితాలలో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాస యాత్రలో మనం ఎవరి పిల్లలుగా మారాలా? అబ్రహాము పిల్లలుగా మారాలా? మీకు సంగతి చెప్తాను. శారాకు కూడా పిల్లలు ఉన్నారు తెలుసా? అందరికి వందనాలు. గట్టి చెప్పండి. శారాకు కూడా ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. ఎవరో చెప్పండి. శారమ్మ పిల్లలు ఎవరో తెలుసా? పేతురు రాసిన పత్రిక. అంత సీరియస్గా ఉన్నారేటండి? పేతురు రాసిన పత్రిక దయచేసి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఎన్నో వచనం? 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును అమ్మ వినాలి, అందరికి వందనాలు అమ్మ. ఆ ప్రకారము ఏ ప్రకారం పైన రాశాడు? స్త్రీలారా ఏటట? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు ఏమై ఉండండి. అమ్మ జాగ్రత్త వినండి. మీ స్వపురుషులకు ఏమై ఉండండి? లోబడి ఉండండి. మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని చెబుతూ, అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయుడైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును అని చెప్తూ బాగా వినండి. అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి రా. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు. అల్లుకోవడం అంటే జడలు వేసుకోవద్దని కాదు. బంగారు నగలు పెట్టుకోవడం అంటే బంగారు నగలు పెట్టుకోవద్దని కాదు. నువ్వు పెట్టుకుంటావో పెట్టుకోవో నీ ఇష్టం. ఏమండి? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు అన్నట్లయితే ఒకసారి బంగారు నగలు పెట్టుకునుటని చాలామంది బంగారమే తీసేశారు. ఓకే, మంచిది. అప్పుడు ఏది కూడా అల్లుకోకూడదు? జడలు కూడా అల్లుకోకూడదు. మూడోది ఏంటి? వస్త్రములు ధరించుకునుటయు. కొందరు ఇప్పుడు ఏం ధరించుకోకూడదు అంటే కొందరు అంటారు విలువైన వస్త్రాలు ధరించుకోకూడదు అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అందరికీ వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. విలువైనవి అంటే ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు విలువైనవా విలువలేనివా? మాట్లాడండి. ఏదైనా విలువే. కొంటే వచ్చిందా కొనకుండా వచ్చిందా? మాట్లాడండి రా. అప్పుడు ఏం కట్టుకోవాలా? ఆకులు కట్టుకోవాలా?
దాని అర్థం అది కాదు. చూడండి, కుటుంబ వ్యవస్థలో భార్య శారాతో పోల్చాడు భార్యని. భర్త ఎన్నిసార్లు అమ్మేశాడు? 2 సార్లు అమ్మేశాడు. ఎవరిని? భార్యని. ఎవరా భార్య? శారా. అసలు పేరేం పేరు? శారాయి. ఏం చేయబడింది? అమ్మబడింది. మరి ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూపులు లేవుగా. ఆమె మౌనంగా ఒదిగిపోయింది. ఇంకో అర్థం ఇలా చెప్పనా? నిజం చెప్పాలంటే ఇలాంటి పనికిమాలడితో కూడబోవడం కంటే ఈ రాజు మందిరంలో అవకాశం దక్కింది. ఎవరి భార్య? ఇప్పుడు రాజుగారి భార్య అనిపించుకోవడం గొప్ప. అడ్రస్ లేకుండా ఎక్కడ పోతున్నాడో తెలియకుండా వెనకాల పోవడం గొప్ప. ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు. ఎంత విచిత్రం అంటే, నువ్వు రా బ్రహ్మన్నాడు. ఎక్కడ ప్రభువా? నేను చెప్పను, నువ్వు రా. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎందరు వెళ్ళాలి తెలియదు, ఎక్కడ ఉండాలి తెలియదు, ఏ ప్లేస్లో ఉండాలి తెలియదు, నీ స్థానం ఏంటి తెలియదు, నువ్వు ఎక్కడుంటావు తెలియదు, ఏమవుతావు తెలియదు. తెలియని వాడి వెంట బయలుదేరి ప్రయాణం చేసింది. 2 సార్లు అమ్మేశాడు. జీవము గల దేవునికి చెప్పింది కానీ తను ఎక్కడ కూడా తను అవమానపరిచిన సందర్భం లేదు. అందుకే ఆమెను గురించి మాట్లాడుతూ కింద ఏమన్నాడు చూడండి, 4వ వచనంలో సాధువైనట్టు. అమ్మ కొంచెం నోట్ చేసుకోండి. అబ్రాము పిల్లలు అనే మాట దగ్గర రాకముందు శారా కూడా పిల్లలు ఉన్నారు. ఈవేళ కుటుంబాలలో శారా పిల్లలు కూడా కావాలా? ఎవరా శారా పిల్లలు? సాధువైనట్టు. అంటే నీ ఇంటిలో సాధుతత్వముతో నీ భర్తను మలుచుకునే భార్య కావాలి. బిడ్డలను మలుచుకునే భార్య తల్లి కావాలి. కుటుంబాన్ని దిద్దుకునే నైపుణ్యత కలిగిన కుటుంబ వ్యవస్థ కావాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థలలో కేవలం 5 నిమిషాలు 10 నిమిషాల సుఖాల కొరకు, దౌర్బల్యాల కొరకు కుటుంబాలని అమ్మేసుకునే ఈ సమాజంలో నా తండ్రి చెబుతున్న మాట ఏంటో తెలుసా? శారాకున్న ఆ స్వభావం ఏంటట? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమను. వినాలి. ఏటది గుణం. పైకి కనబడే వస్త్రాల్లో కాదు. నువ్వు ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నావో అందరికీ వందనాలు. గట్టి చెప్పండి. ఒక ఆవిడ ఒంటి నిండా వస్త్రాలు వేసుకుంది, కానీ ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో ఆవిడ తెలియదు. ఒక్కొక్క వస్తువు పెట్టుకున్నామనుకోండి, వస్తువుకి అందం రావాలా. ఇశ్రాయేలు అట మెడ నిండా వస్తువులు పెట్టుకొని మెడచాచి నడిచేవారట. మెడచాచి నడవడం అంటే అర్థం తెలుసా? గర్వంగా నడవడం. ఇక టైం లేదు, మనసు పెట్టాలా. ఇలాగ గుర్తు చేస్తూ, అమ్మా ఇది గుణానికి సంబంధించిందిరా, పై ఆకారానికి సంబంధించింది కాదు. మన జీవితాల్లో గుణం మారాలా. ఏం మారాలా? మనం ఎంత ఎత్తి దిగినా, నేను అంటాను, ఎక్కడో పుట్టాడు ఆ భర్త, ఎక్కడో పుట్టింది ఆ భార్య. వీళ్ళిద్దరికీ పెళ్ళి అనేటువంటి ఒక బంధం చేత దంపతులు అవుతున్నారు. నిజమే, నువ్వు పెరిగిన పెంపకం వేరు, ఆమె పెరిగిన పెంపకం వేరు. అందుకే భర్తను అర్థం చేసుకునే భార్య ఉండాలి, భార్యను అర్థం చేసుకునే భర్త ఉండాలి. ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఆ వ్యవస్థలో స్త్రీల గురించి చెబుతూ పేతురు భక్తుడు అంటాడు, అమ్మా ఆ శారాని చూడండి రా, ఆ శారాని చూడండి, చూడండి. ఆ ప్రకారమే శారా అబ్రహామును ఏమని పిలిచేటప్పుడు పిలుపు చూడండి. ఏమని పిలిచిందట? అమ్మేసినోడు యజమానుడు ఏంటండి? అమ్మేసినోడు యజమానుడు ఏంటి? అసలు అమ్మేసినోడు యజమానుడు అవుతాడా? వద్దనుకున్నవాడు యజమానుడు అవుతాడా? మళ్ళీ చదువుదాం చూడండి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి ఏమై ఉండెను? లోబడి ఉండెను. అందరు నాతో చెప్పండి, మీరును. సౌండ్ పెంచిరా. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడలా ఆమెకంటే ఎవరికి?
శారాకి ఏమవుతారట? పిల్లలు. శారాకి పిల్లలు స్త్రీలు, అబ్రహామునకు పిల్లలు విశ్వాసులు. మనసు పెట్టాలా? ఇప్పుడు పాయింట్లోకి వస్తానే. ఇతడును అబ్రహాము, గట్టి చెప్పండి, ఇతడును అబ్రహాము అంటే ఆది దంపతులుగా ఉన్న అబ్రహాము శారాలు ఎలా ఉన్నారో తెలుసా? తండ్రిగా తల్లిగా ఉన్నారు. వీళ్ళు ఆదర్శ దంపతులు. వీరు శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో కలిసి పనిచేసిన వారు. ఆత్మీయ జీవితాలలో, మన కుటుంబ వ్యవస్థలలో మనము కూడా మన కుటుంబాలను ఎలాగూ కాపాడుకోవాలో తెలుసా? మనసు పెట్టండి, మనసు పెట్టండి. విశ్వాస యాత్రలో మన కుటుంబాలు ఏ పాత్ర పోషించాలో భక్తుడు రాశాడు. దైవ జనాంగమా, అబ్రహాము పిల్లలమంటే మనం చెప్పుకుంటే కాదు. అబ్రహాము పిల్లలకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇది నేను త్వరగా చెప్తాను, చూడండి. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు అబ్రహాము పిల్లలు అంటే చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం త్వరగా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. 8:39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి. వినాలి. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటున్నారు. ఏమని? అందుకు వారు మా తండ్రి అబ్రహాము అనిరి. అంతకుముందు ఏం జరిగింది? 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకేమై ఉంటారు? శిష్యులై ఉండి సత్యమును ఏం చేస్తారు? గ్రహిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మీద అన్యాయంగా, ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆ యూదులతో మాట్లాడుతుంటాడు. చదువుదాం చూడండి. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చెయ్యను అని చెప్పగా వారు, అమ్మ వీళ్ళని, మేము ఎవరి సంతానం? వీళ్ళు అంటున్నారట, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులు ఉండలేదే అని చెబుతుంటే ప్రభు చెప్తున్నాడు 38వ వచనంలో బోధించుచున్నాను. 39 చదివే నాన్న. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. అందరు నాతో చెప్పండి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అంటే అబ్రహాము పిల్లలెవరో? అబ్రహాము ఏ పనులు చేశాడో ఆ పనులు చేసిన వాడు ఏమవుతారు? అబ్రహాం పిల్లలు. చెప్పండి రా, ఎవరు అబ్రహాం పిల్లలు? అబ్రహాము ఏ పనులైతే చేశాడో, ఏ క్రియలు చేశాడో ఆ క్రియలు చేసిన వారు అబ్రహాము పిల్లలు అవుతారు. అబ్రహాము పిల్లలుగా పిలువబడాలంటే యోగ్యత కావాలి. అబ్రహాము యొక్క పిల్లలుగా పిలువబడాలంటే ఆ యోగ్యత సంపాదించుకోవాలి. ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను, షార్ట్లో చెప్తాను. దేవుడు మనకు నేర్పుగాక. మనసులో పెట్టండి. మొదటి మాట, నువ్వు బయటికి రా. నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించబో దేశానికి రా. ఎక్కడికి రమ్మంటావు ప్రభా? చెప్పలేదు. ఎంత దూరం రమ్మంటావు ప్రభా? చెప్పలేదు. నేను ఏం చేయాలి ప్రభా? చెప్పలేదు. విడిచిపెట్టి రావాలా? అమ్మ మనసు పెట్టండి. విడిచిపెట్టి వచ్చాడు. ఒక్క మాట చెప్పనా? ఎన్నో సంవత్సరాలు వచ్చాడు. చాలాసార్లు చెప్పాను మీకు ఈ పాఠం. ఎన్నో సంవత్సరాలు వచ్చాడు. అందరికి వందనాలు. ఎన్నో సంవత్సరాలు వచ్చాడు. 75వ సంవత్సరంలో. ఎన్నో సంవత్సరం? బలంగా ఉంటాడా, బలహీనుడిగా ఉంటాడా? ఏమండి? అంటే 75 సంవత్సరాల వయసు వచ్చాడు. ఎలా ఉంటాడండి? ఏమని పిలిచాడు తెలుసా? షార్ట్లో చెప్తాను. నువ్వు బయటికి రా. వచ్చాను ప్రభువా. ఆకాశం వైపు చూశాను ప్రభువా. ఏం కనబడ్డాయి? నక్షత్రాలు ప్రభువా. అంతకంటే ఎక్కువ గొప్ప జనంగా చేస్తాను.
భూమి మీద ఇసుక రేణువులు తెలుసు ప్రభువా, లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను. అంతకంటే 75 సంవత్సరాలకి నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. బాగా వినండి, అబ్రహాము క్రియలు అంటే అర్థం తెలుసా? 75 సంవత్సరాల మీద పడిన వయసు చూడలా, మృతతుల్యమైన అతని శరీరం చూడలా, అతని కళ్ళ ముందు కనబడింది ఏంటో తెలుసా? అతని కళ్ళ ముందు కనబడింది రోమపత్రిక 4వ అధ్యాయం. త్వరగా చూడాలా. రోమపత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం. 4:18 నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఏమి లేనప్పుడు ముసలోడికి పిల్లలేటండి? ముసలోడికి పిల్లలంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, చెప్పండి ఏమి కలిగి నమ్మాడు? నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆధారమే లేదు. 75వ సంవత్సరాలు బయటకు వచ్చాడు. ఇంకా విచిత్రం చెప్పనా? ఆ మాట కింద వచ్చిన కూడా చూడండి. మరియు అతడు, అందరూ నాతో చెప్పండి, మరియు అతడు, అందరు చెప్పాలి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, మళ్ళీ చెప్పండి, విశ్వాసమందు బలహీనుడు కాక. అంటే నువ్వు ఆత్మీయమైన బిడ్డవైతే, కుమారుడవైతే, కుమార్తెవైతే విశ్వాసంలో నువ్వు ఏమవ్వకూడదు? బలహీనతలు వస్తాయి. నేను రావని చెప్పడం లేదు, కానీ మనం బలహీనము కాకూడదు. ఎందుకు నీకు బలహీనతలు వచ్చాయి? నిన్ను బలహీనపరచడానికే, నిన్ను కృంగదీయడానికే, నిన్ను ఆత్మీయంగా పడగొట్టడానికి బలహీనతలు వస్తాయి. అమ్మా, మళ్ళా చెప్తున్నాను, మన బ్రతుకులు శాశ్వతమైనవి కావండి. మన జీవితం శాశ్వతమైనది కాదు. ఇది కేవలం 3 నాళ్ల ముచ్చట. 3 నాళ్ల ముచ్చట కోసమా ఈ జీవితం? అందుక ఈ ప్రయాస. అబ్రాము మృతతుల్యమైన శరీరము ధరించుకొని కొన్నిసార్లు బలహీనుడయ్యాడా? అయ్యాడు కాబట్టే భార్యను అమ్మేశాడు. అయ్యాడు కాబట్టే భయపడ్డాడు, కాబట్టే సమాజానికి మనసు పెట్టాలి, సమాజానికి భయపడ్డాడు కాబట్టే జీవిత ప్రయాణంలో కృంగిపోయిన సందర్భాలు కూడా వచ్చాయి. అయినా అతడు నమ్మకం ఏంటి తెలుసా? షార్ట్లో చెప్తాను. వాగ్దానము చేసిన వాడు. చెప్పాలి, ఏం చేసినాడు అంటే నాకేముందనుకున్నాడు? వాగ్దానం. గత 3-4 వారాల క్రితం జ్ఞాపకం చేశాను. మనము అద్దరికి పోదాము. ఎవరికైనా గుర్తుందా? మనం అద్దరికి పోదాము. అద్దరికి వెళ్ళాలంటే, ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలంటే మనము దాటి వెళ్ళాలని జ్ఞాపకం చేసి, ఆ దాటే ప్రయాణంలో మనకు భయాలు ఉంటాయి, మనకు తుఫానులు వస్తాయి, మనకు అవిశ్వాసాలు వస్తాయి. అయితే అవిశ్వాసాలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? అక్కడే ఉంది. యేసుప్రభు అంటాడు, నాతో గట్టి చెప్పండి, మనము సౌండ్ పెంచి మనము అద్దరికి వెళ్ళుదాము. చెప్పింది ఎవరో? యేసుప్రభు వారు. ఏమన్నాడు ఆయన? మనము అన్నాడు. వినాలి మీరు, ఏంటది? మనము అన్నాడు. అంటే వారితో ఎవరున్నారు చెప్పాలా? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు భయం ఎదురైనప్పుడు వీళ్ళకి ఏం గుర్తు రావాలా? నాతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. తుఫానులు వస్తున్నప్పుడు ఏం గుర్తుకు రావాలా? నాలో యేసు ఉన్నాడు. వీళ్ళకి ఒకవేళ అవిశ్వాసాలు ఏర్పడినప్పుడు ఏం గుర్తుకు రావాలా? నాలో ఎవరున్నారు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మన దేవుడు నమ్మదగిన దేవుడమ్మా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము మనుషుల మీద ఆధారపడి వచ్చిన వాళ్ళం కాదు. నా ప్రభు అయిన యేసు పిలుచుకుని రక్షించుకుని రక్షణ సొత్తుగా మార్చుకుంటే వచ్చిన ప్రజానికం, ఆయన పిల్లలం. పాట ఉందిగా, పరలోక దేవుని పిల్లలం మేం భారతీయులం,
ఆరని జీవన జ్యోతులం విశ్వాస మేము విశ్వాస వీరులం అని సాగాల. త్వరగా చెప్తాను, మనసు పెట్టండి. మొదటిగా అబ్రహాము పిల్లలు ఎవరు అంటే క్రియలు చేసేవాడు. చెప్పాలి, ఏం చేసేవాడు అంటే అబ్రహాము పిల్లాడు అని పిలిపించుకోవాలంటే నాలో క్రియలు ఉండాలా, విశ్వాసపు క్రియలు ఉండాలా. రెండవది చూడండి, ఎవరు అబ్రహాము పిల్లలు అంటే రోమాపత్రిక 4:11 4:11 త్వరగా. మరియు సున్నతి లేని వారి ఎడలను నమ్మిన వారికందరికీ. మళ్ళీ నాతో చెప్పండి, నమ్మిన వారందరికీ అతడు ఏంటట? గట్టి చెప్పండి. నమ్మిన వారికి ఎవరో? తండ్రి. నీలో అమ్మా నమ్మిక ఉంటే నమ్మిన వారికి ఎవరట? తండ్రి. నువ్వు నమ్ముతున్నావా? నా దేవుడు ఈ శ్రమ నుండి, కష్టం నుండి, ఈ కన్నీళ్ళ నుండి, ఈ వేదన నుండి, ఈ ఘట్టము నుండి నన్ను విడిపించగలడని నమ్ముతున్నావా? నమ్మిన వారికి తండ్రి ఎవరట? అబ్రాము. అబ్రాము పిల్లలము కావాలని కోరుతున్నాడు. నమ్మిన వారికి తండ్రి. మళ్ళీ చెప్తాను, అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాసులు అంటే అర్థం ఏంటి? నమ్మి బ్రతకడం. చెప్పాలి, ఏంటది? నమ్మి బ్రతకడం. ఏదైనా గుర్తొచ్చిందా? నేను ఏమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు నాకేమి వద్దయ్యా. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నువ్వు సామాన్యుడు కాదు కదయ్యా, నన్ను ఏర్పరచుకున్నవాడు సామాన్యుడు కాదు కదయ్యా. ఒకవేళ జీవిత ప్రయాణాల్లో, కష్టాలలో, కన్నీళ్లలో, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలములో నా గుండె జారిపోయిన సందర్భాలలో లేవా ఇక్కడ కూర్చున్న వారిలో? నా భవిష్యత్తు ఏంటో, నా బ్రతుకేంటో, నా జీవితం ఏంటో లేవా? అయితే ఒక్క మాట చెప్తాను, ఇంతవరకు ఈ బ్రతుకునిచ్చిన వాడు ఎవరు? దేవుడేగా. నువ్వు వస్త్రం కట్టావు, తిండి తింటున్నావు, ఉన్నావు అంటే ఎవరు పెట్టిన భిక్ష? దేవుడే కదా. నీ గుండె జారిపోతున్న సందర్భాలలో నీవేమి గుర్తు చేసుకోవాలో తెలుసా? భక్తులు అంటాడు కదా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నా జీవితాల్లో, నా బ్రతుకులలో మహాదేవా నీవు సహాయం చేసే దేవుడు అయ్యా. ఎన్ని కష్టాలు ఏర్పడుతున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు, నా చుట్టూ తుఫానులు కనబడుతున్నప్పుడు, గమ్యము తెలియని స్థితిలో, పరిస్థితిలో, అవమానాల మధ్య నలుగుతున్నప్పుడు నీవు దేవుని దగ్గర పాడుకునే పాటెట్టు తెలుసా? సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా, నేనేమైపోతున్నా, ఇంకేమి నాకు వద్దయ్యా, నువ్వు ఉంటే నాకు. అబ్బా, ఏం అద్భుతమైన భక్తుల పాటలండి ఇవి. ఆ పాటలు పాడుతుంటేనే మన హృదయాలు ప్రజ్వలించబడతాయండి. ఒక్కొక్కసారి మన గుండెల్లో మనకు తెలియకుండానే ఏదో తెలియని ధైర్యం, ఏదో తెలియని ఒక సంతృప్తి. త్వరగా వెళ్తాను ప్లీజ్. ఎవరో అబ్రహాం పిల్లలు, క్రియలు చేసిన వారు అబ్రహాము పిల్లలు, నమ్మి బ్రతుకుతున్నవారు. బైబిల్ రాయబడింది, నాకు షార్ట్లో వెళుతున్నాను, అందరు నాతో చెప్పండి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఏంటది? అతని నీతి ఏంటి? నమ్మకమే. ఆ నమ్మకమే అతన్ని ఎలా మార్చింది? నీతిలోనికి నడిపించింది. కష్ట సమయాలు రావచ్చు, గుండెలు బలహీనమైన స్థితికి వెళ్ళొచ్చు.
అందుకే ఎవరు అబ్రహాము పిల్లలు? ఇతడును అబ్రహాము కుమారుడే, షార్ట్లో చెప్పేస్తాను అని చెప్పడానికి ముందుగా అబ్రహాము పిల్లలు ఎవరో చెబుతున్నాడు. ఇదిగో అబ్రహాము చేసినట్లుగా క్రియలు చేసిన వాడు అబ్రహాము పిల్లలు. రెండో, అబ్రహాము నమ్మి నీతిగా ఎంచుకొని అబ్రహాము బ్రతికినట్లుగా బ్రతికిన వాడు అబ్రహాము పిల్లలు. మూడవది, ఎవరు అబ్రహాము పిల్లలు? చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రమే పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు, నాతో చెప్పండి, అతనికి సౌండ్ పెంచి, అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొని వారికి తండ్రి. అతనికి కలిగిన విశ్వాసపు అడుగుజాడలను బట్టి నడుచుకునే వారికి ఎవరట? గట్టి చెప్పండి. నడుచుకునే వారికి ఎవరట? తండ్రి. అడుగుజాడలను బట్టి నడుచుకునేవారు ఎవరైతే అబ్రాహాము వలె ధైర్యాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా ఎవరైతే బ్రతుకుతారో వారు అబ్రహాము పిల్లలట. ఇప్పుడు యాస్టీజ్గా జక్కీ దగ్గర తీసుకొస్తాను, మనసు పెట్టండి. జక్కీని ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. శరీర రీతిగా మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. నీతిమంతుడా? పాపి. పేరున్నవాడు. మంచి పేరుందా? చెడ్డ పేరుందా? చెడ్డ పేరే ఉంది. మరి ఎందుకన్నాడు చెప్పనా? 3 మాటలు. మొదటి మాట, అబ్రాముతో ఎందుకు పోల్చాడంటే, ఆదికాండం 18వ అధ్యాయమును అలా దగ్గర పెట్టుకోండి. లూకా సువార్త 19వ అధ్యాయము దగ్గర పెట్టుకోండి. క్లుప్తమైన సందేశం మనసు పెట్టండి. 10-15 నిమిషాలు ముగిస్తాను, మనసులో పెట్టండి. మొదటిగా అబ్రాముతో ఎందుకు పోలిక చేయబడ్డాడు తెలుసా? మొదటి పోలిక ఎందుకు చేయబడ్డాడు అని చదివితే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు యేసు గనుక ముందుగా పరిగెత్తి, చాలు. అబ్రాముతో ఎందుకు పోల్చాడు చెప్పనా? అబ్రాముకి జక్కీకున్న మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఎందుకు ఇతడును అబ్రహాము కుమారుడే అని పిలిచాడో తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము దయచేసి 2వ వచనం. అతడు కనులెత్తి చూసినప్పుడు, అమ్మా వినాలి, ఇటు అబ్రహాముని ఇటు జక్కయ్యను మీకు జ్ఞాపకం చేస్తాను, మనసు పెట్టండి. అబ్రాముకి జక్కయ్యకి సమపోలికలు ఏంటో తెలుసా? అబ్రామ్ అట ఒకరోజు, అందరికి వందనాలండి, కొంచెం గట్టిగా చెప్పండి. జక్కయ్యకి అబ్రాముకి మధ్య పోలికలు ఏంటో తెలుసా? అబ్రాము గారు ఒకరోజట ఎండవేళ బయట కూర్చున్నాడట. 3 మనుషులు వెళ్ళిపోతున్నారట. వినాలి మీరు, ఏంటది? 3 మనుషులు వెళ్ళిపోతున్నారట. ఆ మనుషులు చూసి వారు ఎవరి పిల్లలు అనుకున్నాడట? దేవుడే అనుకొని గబగబా పరిగెత్తాడట వాళ్ళ దగ్గరికి. వినాలి మీరు, వాళ్ళ దగ్గరికి ఏం చేశాడు? పరిగెత్తాడు. అంటే దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. అబ్రాము ఎందుకు అంత గొప్ప స్థానంలో ఉన్నాడంటే దేవుని కొరకు పరిగెత్తాడు. వినాలి మీరు, ఎవరి కొరకు? గట్టి చెప్పండి, ఎవరి కొరకు? మీకు తెలుసా? షార్ట్లో చెప్పనా? అందరూ నాతో చెప్పండి. యెహోవా కొరకు. సౌండ్ వినబడుతుంది నాకు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారట. అలయక పరిగెడతారట. ఏంటది? దేవుడి కోసం ఎదురు చూసేవాడు అలిసిపోడట. ఏం చేస్తూ ఉంటాడు? పరిగెడతానే ఉంటాడట. అబ్రాము సింధూర వనం దగ్గర కూర్చొని, సింధూర వనం అద్భుతమైన పాఠం దగ్గర కూర్చొని 3 మనుషులు వస్తారంటే వాళ్ళకి ఎదురుగా పరిగెత్తుకుని వెళ్ళాడట. అమ్మా మనసు పెట్టండి. ఎందుకయ్యా జక్కయ్య నీకు అబ్రాము పోలిక? జక్కయ్య ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడే. ఎందుకన్నాడు చెప్పన్నా? యేసయ్యను చూడాలన్న కోరిక కొరకట అతడు ముందుగా పరిగెత్తాడట. ఎవరో? జక్కయ్య. అబ్రహాము కూడా ఏం చేశాడు? దేవుని దగ్గరికి ఏం చేశాడు? పరిగెత్తాడు.
జక్కయ్య కూడా ఏం చేశాడు? యేసయ్య దగ్గరికి ఏం చేశాడు? పరిగెత్తాడు. అమ్మా, దేవుని కొరకు పరిగెత్తావా? పరిగెడుతున్నావా? పరిగెట్టాలా? పరిగెట్టాలా? ఓపికతో మరీ పరిగెట్టాలా? మనము పరిగెత్తే జాబితాలో ఉండాలా. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అబ్రహాము దేవుడు కనబడితే దేవుని దగ్గరికి ఎలాగూ పరిగెత్తాడో జక్కయ్య కూడా యేసయ్యను చూడాలని ఏం చేశాడు? పరిగెత్తాడు. చెప్పండి, ఏం చేశాడు? పరిగెత్తాడు. ఇప్పుడు అబ్రహాము చేసిన క్రియలు, అబ్రహాము యొక్క అడుగుజాడలు, అబ్రహాము నమ్మిన నమ్మకం ఎవరిలో ఉందో తెలుసా? జక్కయ్యలో. ఏమని? యేసు ఎవరో చూడగోరేను. అందుకేం చేశాడు? పని, క్రియ. అబ్రహాము చేసినట్లుగా అతడు చేసిన క్రియ ఏంటో తెలుసా? పరిగెత్తాడు దేవుని కోసం. దేవుని కోసం. ఈరోజు దేవుని కొరకు అలియకుండా పరిగెడుతున్నావా? ఒక్కరోజు 2-3 కార్యక్రమాల్లో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఈ వారంలో. ఉదయం ఒక చోట వాక్యం చెప్పి, ఒక చోట వాక్యం అయిపోయిన వెంటనే మళ్ళా బొమ్మూరులో వాక్యం చెప్పి పెద్దాడు పరిగెట్టుకుంటూ పోయాను. నా వెళుతున్న ప్రయాణంలో కారు ఆగిపోయింది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కారు ఆగిపోయింది. ఎక్కడ? బలభద్రపురానికి రాజనగరం మధ్యలో, అచ్యుతాపురం అనే ఊరికి దగ్గరగా రోడ్డు మీద కారు ఆగిపోయింది. అక్కడి నుంచి నాకు ఫోన్లో వాళ్ళ విశ్వాసాన్ని చూసి నాకు మతిరేదండి బాబు. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, పెద్దాడు, అయ్యా, పెద్దాడంటే ప్రేమకిషోర్ గారు అత్తగారు ఊరు, ఫోన్ చేసి నా కారు ఆగిపోయింది, ఇప్పుడే టైం 2 అయిపోయింది, ఇక రాత్రికి వస్తాను అంటే అతను చెప్పిన మాట తెలుసా? అయ్యారు, మీ కొరకు విశ్వాసులు ఎదురు చూస్తున్నారు, ఇదిగో నా కారు పంపిస్తున్నాను నేను. అతను కారు పంపాడు. ఈ లోపల మా సండి పెద్దాపురంలో ఉన్నాడు. నాకు తెలియదు పెద్దాపురం వెళ్ళినట్టు. ఫోన్ చేస్తే నేను పెద్దాపురంలో ఉన్నాను, నేను వచ్చేస్తున్నాను అన్నాడు. మా మొన్న కారు పంపుతాను అన్నాడు. ఈ లోపల రాజనగరంలో ఉన్న ఒక దైవజనుడికి ఫోన్ చేస్తే, అన్న మీరు అక్కడే ఉండండి, కారు పంపించేస్తున్నానని ఆ కారు అతను పంపించాడు. ఆ కారు వేసుకుని అక్కడికి వెళితే నేను వెళ్ళేసరికి 2:45, సారీ 2:30, అంటే అర్ధగంటలు కొట్టాను స్పీడు. అర్ధగంటలో వెళ్ళిపోయాను. కావాలని వెళ్ళా. 2:30కి వెళ్ళగానే మైక్ ఇచ్చారు నాకు. నేను వదిలింది ఎప్పుడో తెలుసా? 4:45, 4:30, 5 మధ్యలో. అలాగే కూర్చున్నారండి. ఫ్యాన్లు కూడా సరిగా లేవు వాళ్ళకి. అది బాప్టిస్ట్ చర్చ్. ఒక్క ప్రసంగమే, కానీ ఈసారి 2 ప్రసంగాలు చేయమని కోరుకొని పిలిచారు. నేను ఎంత ఆశ్చర్యపోయినంటే, అంత ఓపికతో 5 గంటల వరకు కూడా ఉండి మళ్ళీ 7 గంటలకు స్టార్ట్ చేస్తారు, 8:30కే ప్రసంగం ఇచ్చేస్తారు. 7 గంటల నుంచి ఆరంభించబడిన గుడికి మళ్ళీ జనాలు వచ్చి కూర్చుంటారు, బయట టెంట్లు వేస్తారు. దైవ జనాంగమా, ఇలాగూ చెప్తాను, జాగ్రత్తగానండి. ఎవరైతే వాక్య దాహముతో వాక్యం కొరకు పరిగెడతారమ్మా, మీ పరుగును దేవుడు చూచుగాక. మీరు అలయాక నా ప్రభు కొరకు పరిగెడితే ప్రభు తన మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. చక్కయ్యా, ఏంటయ్యా నీకున్న క్వాలిఫికేషన్? అయ్యా, నా ప్రభు కొరకు నేను ఏం చేస్తాను? వివరించను, పరిగెడతాను. పరిగెట్టాలా? మనము కూడా పరుగులో ఉన్నాం తెలుసా? మనం కూడా పరుగులో ఉన్నాం. కొరింథీ పత్రికలు అంటాడు, అది అవసరంగా చదివిస్తున్నాను చూడండి. మనము కూడా కొరింథీ పత్రిక ఒక్కసారి తెరిచేయండి. 9వ అధ్యాయం 24 వచ్చిన 9వ అధ్యాయం 24 వచ్చిన కొరింథీ పత్రిక. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానం. అమ్మ చెప్పండి, ఎంతమంది బహుమానం? ఒక్కడే బహుమానం పొందుతాడు. నెక్స్ట్, అటువలే కొంచెం గట్టి చెప్పండి, ఏం పొందినట్లుగా అంటే మనం ఎలా పరిగెత్తాలా? బహుమానం పొందాలని. మళ్ళీ అర్థం ఇలా చెప్తాను. ఇవాళ ఎవరి సన్నిధికి వచ్చారు? గట్టి చెప్పండి. అంటే మీరు ఇక్కడి నుంచి ఏం పట్టుకుని వెళ్ళాలా? బహుమానం. నీ పరుగు బహుమానం పొందాలని, ఆ పరుగు ఉండాలా. రెండవ సంగతి,
5 నిమిషాలు ముగిస్తాను, మనసు పెట్టండి. మొదటి సంగతి, అబ్రాము దేవుని కోసం పరిగెత్తాడు. జక్కయ్య కూడా దేవుని కోసం ఏం చేశాడు? పరిగెత్తాడు. రెండవది, అబ్రాము ఏం చేసిన పని ఏంటో తెలుసా? అబ్రాము ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం, 18:3, ప్రభువా అందరికీ వందనాలండి. రెండవది, వచ్చిన వాళ్ళు పైన రాశాడు 3 మనుషులట. ఎంతమంది మనుషులు? గట్టి చెప్పండి. వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3 మనుషులు. అబ్రాము ఏమంటాడు తెలుసా? 3 మనుషులు అంటలేదు, వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. వినండి 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 వినండి. ఆ 3లో ఎవరిని చూశాడు? దేవుణ్ణి. ఏమని పిలిచాడు? అమ్మ గట్టి చెప్పండి రా. ప్రభువా అంటే అర్థం తెలుసా? నన్ను పరిపాలించువాడా, నా రాజు, నా యజమానుడా, నా దేవుడా. అబ్బా ఏం పిలుపండి. వచ్చింది ఎంతమంది? 3. 3లో ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి. మళ్ళీ చెప్తున్నాను, మందిరానికి వచ్చావా? ప్రతి ఒక్కరి ముఖంలో ఎవరు కనపడాలా? దేవుడే. దేవుడినే చూడు. మనిషి ఆకారాలు చూడకో. మనిషి ఆకారాల్లో నీకు ఏమీ కనపడదు. దేవుని చూడు. ఇదిగో జక్కయ్య 3 చూడలా. ఆ 3 సంబోధించే సంబోధన ఏంటో తెలుసా? ప్రభువా. అమ్మా యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. నీ ఇంట నా ప్రభువుని, నా యేసయ్యను ప్రభువుగా చూడగలిగితే జక్కయ్య చూశాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను. అబ్రాము దేవుడి దగ్గర పరిగెత్తాడు. అబ్రాము వచ్చిన ప్రజల్లో దేవుని చూశాడు. ఏమని పిలిచాడు? ప్రభు అని పిలిచాడు. జక్కయ్య కూడా ఏమని పిలిచాడు? ప్రభు అని పిలిచాడు. అబ్రాము పరిగెత్తాడు. జక్కయ్య కూడా ఏం చేశాడు? పరిగెత్తాడు. మూడవది చెప్పి ముగిస్తాను. అబ్రాముకి అతనికి ఉన్న మాట 18వ అధ్యాయము 5వ వచనం, ఆదికాండం. ఒకరు తీయండి. 19:8 ఒకరు తీయండి. 18:5 ఒకరు చదవండి. లూకాసు వార్త 19:8. లూకాసు వార్త 19:8 ఒకరు చదవండి. తెచ్చేదను. ఏనండి అర్థమేలా చెప్పనా? అందరికి వందనాలండి. చుట్టమొత్తం ఈరోజు భోజనం పెట్టే రోజులు పోయాయి. ఒకప్పుడు అలా కాదు. చుట్టాలు వస్తే ఎంత సంబరమో కదా. అబ్రాము అమ్మ వినాలి. ఎండవేళ వచ్చిన దూతలకు, వచ్చిన వ్యక్తులకు అడగకుండానే ఆతిథ్యం ఇస్తున్నాడు. ఒక్క మాట చెప్తానే, నీ ఇంటికి ఎవరు వచ్చినా నువ్వు అడగకుండానే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వాలంటాడు. మొట్టమొదట ఎవరు వచ్చినా సరే ముందు రాగానే కూర్చోండి, మంచినీళ్ళు తీసుకోండి. అమ్మా ఇది సాంప్రదాయం కాదు. నా ప్రభు అంటాడు, శిష్యుడు అని చెప్పి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చిన వాడు తన ఫలమును పోగొట్టుకోలేడు. మీకు తెలుసా, అందరూ ఉండి రోడ్ల మీద బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులు కూడా ఉన్నారు. ఈరోజు మహాదేవుడు పెట్టిన భిక్షేమో నాకు తెలీదు. అడగకుండానే ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎవరో? అబ్రాము. జక్కయ్య కూడా ఏమన్నాడు తెలుసా అండి? జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉందనగానే గబగబా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆతిథ్యం ఇచ్చాడు. నా 2 చేతులు జోడించి చెబుతున్నానరా, ఇక్కడున్న యవన బిడ్డలారా చెప్తున్నాను, ఆతిథ్యం ఎంత విలువైందో తెలుసా? ఏమండి, సణుక్కోకూడదట, గసరకూడదట. బైబిల్ ఉంది, నాకు టైం లేదు. అస్సలు మన మాటల్లో ప్రేమను కనుపరిచి పెట్టాలట. ఏంటి? ఆతిథ్యం. కారణం చెప్పనా? ఆ వచ్చిన వ్యక్తులు ఎవరుంటారో తెలుసా? దేవుడు. చెప్పండి ఎవరండి? అంటాడట, ఇదిగో ఒకరోజు నీ ఇంటికి వచ్చానయ్యా, వస్త్రహీనుడిగా వచ్చానయ్యా, పరదేశిగా వచ్చానయ్యా, ఆహారం లేకుండా కూడా వచ్చానయ్యా. వీళ్ళు అంటారట, ఏడు ప్రభువా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడొస్తే నీకు భోజనం పెట్టలేదు, నువ్వు ఎప్పుడొస్తే మిమ్మల్ని మేము చేర్చుకోలేదు, నీకు బట్టలేదు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల ఒకనికి మీరు చెయ్యలేదు, నాకు చేయలేదు.
మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. అందుకే సహవాస ప్రేమ విందును ఆతిథ్యమును బాధ్యత కలిగి చేయుదుముగాక. ఎందుకంటే కొందరు ఇరుగకయే దేవదూతలకు ఆహారం పెట్టారు. నీ ఇంటికి వస్తే పట్టిడన్నం మనస్ఫూర్తిగా పెట్టు. ఒక్కొక్క ఇంటికి వెళ్తానండి, అమ్మా కడుపు కట్టుకొని ఆకలితో వాళ్ళు ఉన్న ఆహారం పెట్టిన ఇళ్ళు ఉన్నాయి, మేము తిన్న ఇళ్ళు ఉన్నాయి, మమ్మల్ని ప్రేమించిన గృహాలు ఉన్నాయి. మీరు మా ఆత్మీయమైన కుటుంబం, మీ ఇళ్లలో ఆతిథ్యాలు జరగాల. ఆతిథ్యములో ఎంత ఆశీర్వాదం ఉందో నాకు టైంలకు వదిలేస్తున్నాను. ఇతడును అబ్రహాము ఎందుకు అడగకుండానే ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎవరో జక్కయ్య అడగకుండానే ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరో అబ్రాము. మనసు పెట్టండి. మొదటి సంగతి, దేవుడి కొరకు ఏం చేశాడు? పరిగెత్తాడు. జక్కయ్య కూడా దేవుడి కోసం ఏం చేశాడు? పరిగెత్తాడు. రెండు వచ్చిన వాళ్ళల్లో దేవుణ్ణి చూశాడు. వాళ్ళు ఏమని పిలిచాడు? ప్రభువా ప్రభువా అంటే వారిలో ఎవరిని చూశాడు? దేవుణ్ణి. అమ్మా ఇక్కడున్న ఆత్మీయమైన సంఘమా, నీ ప్రక్కన్న వాళ్ళ వైపు ఒక్కసారి అలా చూసి నీకు ఎవరు కనపడుతున్నారు? వాళ్ళే కనపడుతున్నారా? వాళ్ళలో ఎవరు కనపడాలా? గట్టి చెప్పండి. దేవుడు కనపడాలా. అంటే అర్థం ఎలా చెప్పనా? మిమ్మలను దేవుడు దీవించుగాక. మనుషుల ఆకారాలు చూసావా పడిపోతావు. నేను చాలామందిని చూస్తానండి, ఎవరైనా ఇలా వచ్చారనుకోండి, మనోళ్ళు ఎస్పెషల్లీ మిమ్మల్ని దేవుడు దీవించుగాక. ఆ మనుషులంక దేని చూస్తారు తెలుసా? కట్టుకున్న చీర ఇలాగ ఎంత వెరైటీ ఉంటుందో ఆ చూపిలాగా. కొందరైతే ఏదో బలవంతంగా ముఖం పెట్టుకున్నట్టు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. కాస్త నవ్వండిరా, సీరియస్ ఎందుకురా? ఎవరు లోపలికి వెళ్ళి అడుగెట్టినా నీ ముఖంలో ఏముండాలి తెలుసా? నవ్వుతూ చక్కగా ఏమండి పలకరింపు ఉండాలా. ఏదో సీరియస్గా వాళ్ళకి చూస్తే వాళ్ళేం మాట్లాడతారు? ఒక్కొక్కరు పాప ఎంత తెంగరోళ్ళు అంటే ఇలా రాగానే ఇలాగా అంటారు. రెండు చేతులు ఎవడో కట్టేసినట్టు వందనాలు కూడా చెప్పలేవు. నన్ను క్షమించండి. అబ్రాము దేవుని కోసం పరిగెత్తాడు. జక్కయ్య కూడా దేవుని కోసం. అబ్రాము వ్యక్తిలో ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. జక్కయ్య కూడా ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. అడగకుండానే ఏమి ఇచ్చారు? ఆతిథ్యం ఇచ్చాడు. జక్కయ్య కూడా ఏమి ఇచ్చాడు? రైట్. ఇది నన్ను ముగిస్తున్నాను. నీకు ఆ మనసు ఉందా? ఉంటే నీవు నేను ధన్యులమే. మనము కూడా ఎవరి కుమారులం? అబ్రహాము కుమారులమే. ఆతిథ్యం ఇస్తున్నావా? నీ ఇంట భోజనం జరిగిందా? ఏ భోజనం? అదేంటండి బాబు, రోజు మేము వండుకొని తెగ తినేస్తున్నాం కదా అంటారా? ఆ భోజనం కాదు, పరిశుద్ధుల విందు. ఎవరి విందు? పరిశుద్ధుల విందు. నీ ఇంట జరగాల. ఇది దేవుని ఇల్లు. ఆ ఇంట పరిశుద్ధుల విందు జరగాల. ఆ ఇంట ఆతిథ్యములో దేవుడే వస్తాడు. కొన్నిసార్లు వస్త్రహీనుడిగా వస్తాడు, కొన్నిసార్లు పరదేశిగా వస్తాడు, కొన్నిసార్లు అమ్మ అలాగన్నానని ఎవరిని పెట్టాలని చేర్చుకున్నారు కాక అలా చేర్చుకున్న ప్రమాదమే. ఎందుకంటే ఒకటి ఇలాగే వెళ్ళాడంట, చేర్చుకున్నాడంట, ఆడు కూడా పళ్ళు ఇచ్చాడంట, తిన్నారంట, వాళ్ళు లెగలేదంట, ఉన్న దోచిపోయాడంట. అది కూడా వద్దు. అందుకే ట్రైన్లో కూడా చెప్తూ ఉంటారు, ఎవరైనా ఏదైనా పెడితే మీరేం చేయకూడదో తినకూడదని. ఎందుకంటే మాట కలిపి పులిహారాలు కూడా పెడతారుగా. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, జక్కయ్యకు అబ్రహాముకి సంబంధాలు ఉన్నాయా? అబ్రహాం పరిగెత్తాడు దేవుని కోసం, జక్కయ్య కూడా పరిగెత్తాడు దేవుని కోసం. అబ్రహాము ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. జక్కయ్య కూడా ఎవరిని చూశాడు? ఏ రోజుల్లో అందరూ యేసు వడ్లవాని కుమారుడా, మరియ కుమారుడా, వీళ్ళ సహోదరులందరూ వీళ్ళ కాదా అనే సమయంలో ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా మన బ్రతుకుల్లో ప్రభువుగా మార్చుకుందాం. నా పాలించువాడా, నా యజమానుడా, నా నాయకుడా, నా తండ్రి అని ప్రార్థన చేయగలిగితే ఆత్మీయ జీవితాలను ఎవరు కడతారో? దేవుడే కడతారు.